సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డితో పాటు పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులకు హైకోర్టు ఊరటనిచ్చింది. సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరం బిఎస్ఎన్ సెక్షన్ 11 గా పరిగణిస్తూ భార్గవ రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు పెట్టడాన్ని ఆక్షేపించింది. ఈ సెక్షన్ వర్తించాలంటే గత 10 ఏళ్లలో ఒక్కటైన ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉండాలని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో భార్గవ రెడ్డిపై కేసు నమోదు చేసే నాటికి ఒక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేసింది. అందుకనే బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని తేల్చి చెప్పింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే భార్గవ రెడ్డి తదితరులపై సెక్షన్ 111 కింద కేసు అనవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వీరి విషయంలో బిఎన్ఎస్ సెక్షన్ 35/3కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, తీయగూర సుమన్, రాహుల్ రెడ్డి, సత్యకుమార్ నాయుడు, సుగుణ శేఖరరావు తదితరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులైతే నమోదయ్యాయి. భార్గవ రెడ్డి మరికొందరిపై సెక్షన్ 111తో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు. వీటన్నిటికీ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ తీర్పునిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.